ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. నేను ఎందుకు థియరీ చెప్తున్నానంటే చాలా అవగాహన అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో అవగాహన లోపం వల్లనే యోగ విద్యని ప్రతి అంగాన్ని కూడా తప్పుగా సాధన చేస్తున్నాం. అందువల్ల మీకు ఏ ప్రయోజనం అయితే పొందాలో ఆ ప్రయోజనాన్ని పొందట్లేదు నిజంగా చెప్పాలంటే. అందుకని మీరు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ మీకు చెప్పడం జరుగుతోంది. ఏకం ద్వేనం త్రీణం చతురం. చతురం అని ఎందుకంటున్నానంటే చతుర్థం అనాలి సాంస్క్రిట్లో, కానీ నేను చతురం అనే అంటాను. ఎందుకంటే యోగా అంతా చతురతతో కూడినటువంటిది, అవునా? అందుకే యోగా స్కూళ్ళలో చతుర్థ అని వాడరు, చతురా అని వాడతారు. అందుకని నా భాషను తప్పు పెట్టకూడదు. నేనంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్, నేను స్కాలర్ని కాదు. నా స్కాలర్ కావడం ఇష్టం లేదు. ఫిజిక్స్ చెప్పేప్పుడు నువ్వు ఇంగ్లీష్ గ్రామర్ చూడకూడదు కదా, అవునా? కెమిస్ట్రీ సబ్జెక్ట్ చెప్తున్నాడు ఆ ప్రొఫెసర్, ఇంగ్లీష్లో చెప్తున్నాడు. నువ్వు దాంట్లో ఇక్కడ ఏ సెంటెన్స్ వాడాడు, పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, అవునా? అందులో ఆర్టికల్స్ వాడాడా లేదా, అదంతా ఇంగ్లీష్ టీచర్ దగ్గర చూడాలయ్యా. ఇంగ్లీష్ చెప్పేవాడి దగ్గర చూడాలి అవి. నువ్వు ఫిజిక్స్ చెప్పేవాడి దగ్గర, మ్యాథమెటిక్స్ చెప్పేవాడి దగ్గర నువ్వు భాష లోపాలు చూస్తావా? పనికిరాదు. ఇంగ్లీష్ ఫిజిక్స్ చెప్పే దగ్గర ఫిజిక్స్ చెప్తున్నాడా లేదా అవసరం. భాష అనేది కమ్యూనికేషన్, చాలా తేడా ఉంటుంది. యోగులు చెప్పేటువంటి సంస్కృతానికి, వాళ్ళు చేసేటువంటి చాంటింగ్కి, స్కాలర్స్ ఉంటారా, సంస్కృత స్కాలర్స్, ఫిలాసఫర్స్, వాళ్ళకి మాకు చాలా వ్యత్యాసం ఎక్కువ. వాళ్ళు యోగులు అయితే బాగానే ఉండే. పూర్వకాలంలో అందరూ ఒకటే. ఏంటి? యథావాది తథాకారి, తథాకారి యథావాది. సంస్కరించబడినటువంటి వ్యక్తి సంస్కృతం, అవునా? స్వయంకృతం సంస్కృతం. స్వయంగా ఏదైతే పాపం చేసామో ఆ పాపాన్ని పూర్తిగా కడిగి వేసేటువంటి దాన్ని సంస్కృతం అని అంటాం. ఎవడైతే పూర్తిగా శుద్ధి చేసాడో అప్పుడు సంస్కృతాన్ని ఉచ్చరించడానికి వాడికి అర్హత వచ్చింది, అప్పుడు వాడు చెబుతాడు, అవునా? సో అప్పుడు సంస్కృతం మాట్లాడతారు. ఎవరు? ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి మాత్రమే, పూర్తి జ్ఞానోదయం చెందినటువంటి ఒక వ్యక్తి మాత్రమే సంస్కృతంలో మాట్లాడతాడు. సంస్కరింపబడినటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో సంస్కృతం అనేది ఒక డిపార్ట్మెంట్ యూనివర్సిటీలో. ఫిలాసఫర్స్ వేరు. ఒక్కరోజు ఒక యోగా ప్రాక్టీస్ కానీ, ఒక యోగ సాధన కానీ, పరబ్రహ్మ పరమాత్మకి ఎలా చేరుకోవాలనేటువంటి స్విమ్మింగ్ వీళ్ళకి తెలియదు. తెలియకుండా, అవునా, మనం కేవలం స్కాలర్లు ఫిలాసఫర్ల దగ్గరికి పొరపాటున కూడా నేర్చుకోకూడదు. చాలా దూరం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్వాశ్రమాలు అంటే ఏంటి? స్విమ్మింగ్ నేర్పించేటువంటి స్కూల్స్, కోచింగ్ ఇచ్చేటువంటి స్కూల్స్, సాధన నేర్పించేటువంటి స్కూల్. యోగా అంతా, స్పిరిచువాలిటీ అంతా సాధనతో కూడినటువంటిది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, ఇట్ ఈజ్ నాట్ లిటరేచర్, సాహిత్యం కాదు ఇది. ఏది తెలుగు భాష కానీ ఆంగ్ల భాష సాహిత్యం కాదు మనం నేర్చుకోవడానికి వచ్చింది. ఇది ఏంటయ్యా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటలర్జీ, ఇంజనీరింగ్, టెక్నికల్. సనాతన ధర్మం అంటేనే సైన్స్, సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్. సో సైన్స్ చెప్పేవాడి దగ్గర మీరు వ్యాకరణం చేయకూడదు. అందుకని బుద్ధుడు ఏం చెప్పాడా? మామూలు మాట్లాడే భాషలో చెప్పేశాడు, అవునా? ఎందుకని? లేకుంటే గుర్రాన్ని వదిలేసి, అవునా, గుర్రం నాడ వెనకాల, అవునా, హార్స్ షూ వెనకాల, గుర్రం డెక్క కింద ఉండేటువంటి ఇనుపరేకు ఉంటుందా, దాని వెనకాల మనం పరిగెత్తుతాం. మనం గుర్రం నడపడం రావాలయ్యా. గుర్రం క్వాలిటీ ఇంపార్టెంట్ అయ్యా. యోగ సాధన ఇంపార్టెంట్ అయ్యా. అభ్యాసన ఇంపార్టెంట్ అయ్యా. సాధన ఇంపార్టెంట్ అయ్యా. భాష అనేది కేవలం అవగాహన గురించి ఉపయోగపడాలి. నీకు అర్థమవుతుందా లేదా అని. అందుకే పొరపాటున కూడా నా సాంస్క్రిట్లో మీరు గ్రామర్ చూడకూడదు, పొరపాటున కూడా చూడకూడదు. మీకు అర్థమయ్యే విధంగా నేను చెబుతున్నానా లేదు? నా గురువుల దగ్గర కూడా నేను భాష ఎప్పుడు వాళ్ళు చెప్పారు, నేను మీకు సంస్కృతం చెప్పను, కేవలం సాధన మాత్రమే చెబుతాను. ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి. మీరు యోగా నేర్చుకోవాలి, మీరు ఆధ్యాత్మికత, మెడిటేషన్ ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా? స్విమ్మింగ్ వచ్చిన వారి దగ్గరికి వెళ్ళాలి. పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది తీవ్రమైనటువంటి తపస్సంపన్నులైనటువంటి వశిష్ఠుని లాంటి మహామనుల దగ్గరికి వెళ్ళాలి.
అంతేగాని స్కాలర్ల దగ్గరికి వెళ్ళకూడదు. ఫిలాసఫర్స్ దగ్గర అంతే, వాళ్ళే మొత్తం ఏకత్వంలో భిన్నత్వాన్ని సృష్టించిందే వాళ్ళయ్యా. అర్థమైందా? సో అసలు యోగాకి అవి అన్నీ కూడా వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే నేను సంస్కృతం గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ నేను చెప్పేటువంటి చాంటింగ్ అంతా కూడా ఇది టిపికల్ వేదిక్ చాంటింగ్, ప్రాక్టీస్ చేసేటువంటి స్కూల్స్లో చెప్పేటువంటి చాంటింగ్. అంతేగాని స్కాలర్లీ టీచింగ్ నేను వెళ్ళలేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకని నా భాషలో ఫిజిక్స్ చూడండి, కెమిస్ట్రీ చూడండి, ఇంజనీరింగ్ చూడండి, టెక్నాలజీ చూడండి. అంతేగాని ఫిజిక్స్ లెక్చర్ చెప్తూ ఉంటే నువ్వు ఇక్కడ దా ఎందుకు అన్నావు, నువ్వు ఏ ఎందుకు అన్నావు, యాన్ ఎందుకు అన్నావు, ఆర్టికల్ ఎందుకు వాడావు, నువ్వు ఏ సంధి వాడావు, సంస్కృత సంధి వాడావా, వృద్ధి సంధి వాడావా, సవర్ణ దీర్ఘ సంధి వాడావా, నువ్వు ఏ ఉపమానం వాడావు. అయ్యా ఆయన చెప్పాడా, నేను పండితునని ఆయన చెప్పాడా, ఆయన భాష పండితునని చెప్పాడా? భాష పండితునని నువ్వు ఇంగ్లీష్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళు, సంస్కృతం లెక్చరర్ దగ్గరికి వెళ్ళు, ఫిజిక్స్ లెక్చర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ నువ్వు అంగ్రేజీలో గ్రామర్ చూస్తానంటే ఎలా? సో ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అందుకని నేను చెప్పేదంతా కూడా ప్రాక్టికల్ సైన్స్ మీకు అర్థం కావడానికి. ఎస్, ఆ గ్రంథాల్లో ఉండేటువంటి ఆ సంస్కృతం కూడా మామూలు సరళ భాషలో ఉండేటువంటి సంస్కృతమే ఉంటుంది. అందుకనే ఆ సంస్కృతం గురించి చెప్తున్నాను. చతుర్థం చతుర తెలియక కాదు నాయన. ఒక యోగి ఆ పదాన్ని అలా పలికేడు అని అంటే దాని వెనక చాలా మతలబు ఉందని అర్థం. చతుర్థ అని తెలవడం కాదు, చతుర అని అన్నాను అంటే ఎంతో చతురత ఉందని అర్థం. పంచమ పరికీర్తిత పంచమ హా అన్నానంటే చాలా ఉన్నాయని అర్థం. చాలా లేదు, అక్కడ బహువచనం లేదు, సింగిల్ ఉంది. అక్కడ ఏమంటాం? పంచమ అని అంటాం. నువ్వు ఒకసారి హా అని కూడా అనొచ్చు, అంటే దాని మతలబు వేరని అర్థం. అంతేగాని ఓ ఈయన పంచమహా అన్నాడు అది అలా అనకూడదు. నీకు అర్థం కావాలా ప్రాక్టికల్ స్కూల్స్లో. సో ఒక గురువు ఒక కోచ్ చెప్పేటువంటి భాష వెనక మతలబు వేరుంటుంది. అవునా? యోగ చిత్త వృత్తి నిరోధ, నేను ఇలా కూడా చెప్తాను. యోగ చిత్త వృత్తి నిరోధ. ఎందుకని? వృత్తులు 120 రకాలు, చిత్తాలు 48 రకాలు. ఈ చిత్తమూరు ఈ వృత్తులతో కలిస్తే మొత్తం ఎన్ని అవుతాయి? 187 రకాలు అవుతాయి. నేను అన్నది కరెక్ట్. చిత్త అన్నాను, వృత్తి అన్నాను, నిరోధించే విధానాలేంటి? ఇన్ని విధానాలు ఉన్నాయి. మరి అవునా? బుద్ధుడు అభిధర్మ పీఠిక అని చెప్తాడు. ఆ అభిధర్మ శాస్త్రంలో 4 చాప్టర్లు దీని మీదే ఉంటాయి. మరి నీకు తెలుసా ఆ విషయం? ఆయన ఏదో పతంజలి చెప్పింది చూసి, పతంజలి ఎక్కడి నుండి తీసుకున్నాడు ఆ భాష? యోగాచార ట్రెడిషన్ నుంచి తీసుకున్నాడు. యోగాచార ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈ అవగాహన అనేది చాలా ముఖ్యం. అందుకే నా భాషలో మీకు అర్థమవుతుందా లేదా ఇంపార్టెంట్. కానీ అందులో సంస్కృత దోషాలు ఉన్నాయని మాత్రం అనకండి. దోషాలు ఉన్నా కూడా దోషం కాదు అది. ఎందుకంటే నేను చెప్పేటువంటి మతలబు వేరు, దాని వెనకాల ఉండేటువంటి దృష్టి వేరు. నేను ఏమంటాను? ఒక్కోసారి మలం శరీరస్య వైద్యకేన, ఒక్కసారి ఏమంటాను? వైద్యకేన చ. ఒకసారి ఏమంటాను? సహస్ర శిరసం శ్వేతం. ఒకసారి ఏమంటాను? సహస్ర శిరస శ్వేతం. శిరసం వేరు, శిరసః వేరు. మరి నేను ఆ సందర్భాన్ని బట్టి నేను ఆ శ్లోకాన్ని చదివినప్పుడు మారుస్తున్నాను. ఆబాహు పురుషాకారం, ఆజాను పురుషాకారం. ఆబాహు వేరు, ఆజాను వేరు. నేను ఆజాను అన్నానంటే దాని అర్థం వేరు. ఆబాహు అన్నావు, నువ్వు ఆబాహు అన్నావంటే దాని అర్థం వేరు. అయిందండి. శంఖ చక్రాసి దారినాం అంటే వేరు, శంఖ చక్రాసి ధారణ అంటే వేరు. అర్థమైందండి? నేను చెప్పి నాకు తెలుసు, కానీ నీకు తెలియదు కదా. నువ్వేమనుకుంటావు? నువ్వు కేవలం ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అని నేర్చుకున్నావు. అందుకని నువ్వేంటంటే అది శ్లోకం వినగానే అరే కుమార్ గారు తప్పు చదివారు, కుమార్ గారు తప్పు చదివారు. కుమార్ గారు తప్పు చదవాలా? కుమార్కు ఉన్న నాలెడ్జ్ నీకుంటే చాలా మెచ్చుకుంటావు. నాలాగా 85 పూర్వాశ్రమాల్లో నువ్వు నిజంగా సాధన చేసి వచ్చి ఉంటే నువ్వు మెచ్చుకుంటావు.
నువ్వు ఏం చేసావు? నువ్వు ఎక్కడో సంస్కృత పాండిత్యం నేర్చుకున్నావు. అందుకే శంకరాచార్య చెప్పాడు ఏమని, డుక్కుంగానే 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 గోవిందం భయ గోవిందం గోవిందం భయ గోవిందం గోవిందం భయ మూఢమతే డుక్కుంగరణే 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 డుక్కుంగరణే. అదే ఏం చదువుతావా? డుక్కుంగానే డుక్కుంగానే. సంస్కృతం వేదం చదవాల్సింది వ్యాకరణం గురించి కాదు. అక్కడ పుస్తకం పక్కన పెట్టి వేదం పక్కన పెట్టి మొదలు ప్రాక్టీస్ చేయి, సాధన చేయి, కనీసం గోవిందంతో మొదలెట్టు అని తిట్టాడు. సో ఆధ్యాత్మికత కానీ ఇది ప్రవచనాలతో కూడినటువంటిది కాదు. యోగా కానీ ఇదంతా ప్రాక్టికల్ సాధనతో కూడినటువంటిది. మార్కండేయ మహాముని 25,000 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడు వికారాబాద్లో. మార్కండేయ మహాముని నాసిక్ దగ్గర 25,000 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు గచ్చిరోలీలో. అదే మార్కండేయ మహాముని మళ్ళీ 25,000 సంవత్సరాలు అక్కడెక్కడో గుజరాత్లో ప్రాక్టీస్ చేశాడు. వీళ్ళంతా తపస్సు చేసి, విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. వశిష్ఠుడు తపస్సు చేసి తీవ్రమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. యోగా అనేది ఏం చెప్తున్నాడయ్యా? అభ్యాసేయతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఓన్లీ బై డిటాచ్మెంట్, ఓన్లీ ప్రాక్టీస్ టు డిటాచ్. కేవలం నీ సాధన అంతా వైరాగ్యం గురించే. సాధన లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని చెప్తున్నాడు. సాక్షాత్ కృష్ణుడే చెప్తున్నాడు. పతంజలి ఏం చెప్తున్నాడు? అవునా, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. ప్రాక్టీస్ ఓన్లీ టు డిటాచ్. ఆ ప్రాక్టీస్ కంటిన్యూ, ఓన్లీ ప్రాక్టీస్. అక్కడ పుస్తకాలు చదవమని ప్రవచనాలు వినమని చెప్పట్లా. స్వభుక్తయే నముక్తయే అని శంకరాచార్య చెప్తున్నాడు. అయ్యా అవి పనికిరావు. శబ్దజాలం మహారణ్యం. మహాప్రభో శబ్దజాలంలో అనేటువంటి అరణ్యంలో చిక్కుకోకు, సాధన అనేటువంటి సాధనతో ముందుకెళ్ళు అని చెప్తున్నాడు. నువ్వు అరణ్యంలో ఎక్కుకుంటావా, సాధన అనేటువంటి బాటలో నడిచి గమ్యాన్ని ఏరుకుంటావా, నీ ఇష్టం. అరణ్యంలో తప్పిపోతావా, నువ్వు సాధన అనేటువంటి మార్గంలో నడిచి నీ గమ్యాన్ని ఏరుకుంటావా, నీ ఇష్టం. ఈ రోజుల్లో అంత శబ్దజాలం మహారణ్యం. అదే తేడా ఒక సాధకునికి, ఒక ప్రాక్టీస్ చేసేటువంటి వాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన స్పిరిచువాలిటీ అంతా కూడాను సాధనాపరమైంది. యోగా అంతా కూడా సాధనాపరమైంది. శాస్త్రీయమైనటువంటి అవగాహనతో కూడినటువంటి ప్యూర్ టెక్నాలజీ, ప్యూర్ ఇంజనీరింగ్. అవునా అండి? ఎందుకంటే ప్రతి విషయం కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఎందుకు చెప్పాలి అని అంటే, మీరు చెప్పకుంటే తప్పుపడతారు మీరు. అందుకని చెప్పాల్సినటువంటి రోజులు, కలియుగం కదండి, చెప్పాలి. ఎందుకంటే గురువుకే అవునా నామాలు పెట్టేటువంటి రోజులు ఇవి. అవునా కాదా? ఆ విషయం మనకు బాగా తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో గురువు గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా? ఎవరో గోచి కట్టుకొని లేకపోతే మీ ఇంటికి వచ్చి అవునా సో అమ్మా భిక్షాందేహి అని అన్నాడు. పోరా పో. ఆయనే నీకు షిరిడీలో అక్కడ టెంపుల్లో కనిపించాడు అనుకో, లైన్లో కడతావు. అవునా, విఐపి దర్శనం గురించి పాకులాడుతావు. ఒక్క క్షణం చూస్తే చాలని అనుకుంటావు. అక్కడ నీ ఇంటి ముందుకు గోచి కట్టుకొని వస్తేనేమో పోరా పో అన్నావు. అక్కడ తీరా వెళ్తే ఆయనే ఉన్నాడు లోపల. సో ఇవన్నీ వేష భాషలకి దూరం నాయన. అవునా? యోగా అంటే ఏంటయ్యా అంటే సంస్కరింపబడేది యోగా. సో సంస్కృతం అంటేనే సంస్కరింపేది. నాకు అదే అర్థం కాదండి. అసలు సంస్కరింపబడినటువంటి వ్యక్తి ఎవరు? చదువుకుంటే రాదు కదా, కేవలం సాధన వల్ల రావాలి. ఏ సమాధి వచ్చింది? ప్రథమ సమాధి వచ్చిందా, ద్వితీయ సమాధి వచ్చింది, మూడో సమాధిలో శ్వాస ఆగిపోయిందా, నాలుగో సమాధిలో గుండె ఆగిపోయింది. ఇవన్నీ ప్రమాణాలయ్యా. సమాధికి ప్రమాణాలు ఉన్నాయి. అది నిర్బీజ సమాధ లేకపోతే సబీజ సమాధ, అది ఏ సమాధి, ఆ సమాధి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. అవన్నీ నువ్వు పరీక్షలో నెగ్గాలి కదా. అలాగే ఎన్లైటైన్మెంట్ వేరు, సమాధి వేరు. అసలు ఈ యొక్క శాస్త్ర పరిభాష మర్చిపోయాం. ఏంటో గొడవలో పడ్డాం. ఇంకా యోగా ఎక్కడ ఉంటుందయ్యా? సో అందుకనే ఎందుకు వివరంగా చెప్తున్నాను మీకు అనంటే, ప్రతి విషయం కూడా చిన్న విషయమైనా చిన్న శబ్దమైనా క్లారిటీ ఉండాలి. ఆ టెక్నిక్ ఎందుకు చేస్తున్నాం? మన యోగులు డమ్మీలు కాదు. అర్థమైందా అండి?
వాళ్ళంతా చాలా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు. సో వాళ్ళు ద గ్రేటెస్ట్ సైంటిస్ట్. సో ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప శాస్త్రవేత్తలే వాళ్ళని అభిమానించారంటే వాళ్ళు ఎంత శాస్త్రవేత్తలు అయి ఉండాలండి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తనే అబ్బా బుద్ధుని లాంటి గొప్ప శాస్త్రవేత్త అని అన్నాడంటే, ఓపెన్ హైమర్ లాంటి వాడు కృష్ణుడిని ప్రతిరోజు కృష్ణ ఈజ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ అని అన్నాడంటే ఎవరో తెలుసా అండి? ఓపెన్ హైమర్ ఫస్ట్ అటామ్ బాంబ్ మన్హాటన్ ప్రాజెక్ట్ అటామ్ బాంబ్ సృష్టికర్త, ఆ కమిటీ చైర్మన్ ఓపెన్ హైమర్. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మన యొక్క సనాతన ధర్మాన్ని, మన యొక్క దర్శనాల్ని వాళ్ళు చదివి, సంస్కృతం నేర్చుకొని చదివి భారతదేశం ఏమిటి, వాళ్ళ సైన్స్ ఏమిటి అని మెచ్చుకున్నటువంటి, ఎందుకని వాళ్ళు సాధన చేశారు, అందుకే వాళ్ళు మెచ్చుకున్నారు. మరి మనం కూడా సాధన చేయాలి. ఈరోజు కూడా యోగా అంటే అబ్రాడ్ వెళ్ళండి, ప్రాక్టీస్ చేస్తారు. ఎవ్రీ స్టూడియో ఇన్ ది ఈవినింగ్ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. అవునా? మనం అన్నీ మాటలే, సాధన లేదు. అవును. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆసనాలకే ఇంత సాధన ఉంటే ఇంకా ధ్యానంలో ఎన్ని సాధనలు ఉండాలయ్యా? కదలకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు తపస్సు నిర్విఘ్నంగా నిరంతరం దీర్ఘకాల నైరంతర్య 24 hours a day తపస్సు చేస్తూ 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 చిత్తంలో ఉండేటువంటి అకుశల చిత్తవృత్తుల్ని, క్లేశాలని తీసివేస్తూ తీసివేస్తూ దానాల ద్వారా తీసివేస్తూ ఎంత కష్టపడితే పరబ్రహ్మ స్వరూపం వస్తుందని పుస్తకాలు చదివితే వస్తుందని సాక్షాత్ శంకరాచార్య చెప్తున్నాడయ్యా. వినాశ అనుభవ శాస్త్రజ్ఞానం నిష్ప్రయోజనం అని. అనాత్మ విచారణేనా. సో ఆత్మ విచారణ వల్ల మాత్రమే, విచారణ సైద్ధాంతిక విచారణ, అశుచి విచారణ లాంటి దానివల్ల మాత్రమే. విచారణ అంటే ఇంటలెక్చువలైజేషన్ కాదయ్యా, సాధన. సభ్యే సంకార అనిచ్ఛాతి యదా పన్నాయ పశ్చాతి అథ నిభిందతి దుఃఖ ఏ సమగో విశుద్ధి. సైద్ధాంతిక విచారణ ఏంటో శంకరాచార్య చెప్పట్లేదు, వేదమే చెప్పట్లేదు, సాక్షాత్ బుద్ధుడే చెప్తున్నాడు. సభ్యే సంకార అనిత్యాతి, అనిత్య విచారణ. సభ్యే సంకార దుఃఖాతి, సుఖ దుఃఖ విచారణ. సభ్యే సంకార అనత్తాతి అంటే ఏంటయ్యా? అనాత్మ విచారణ. అదే శంకరాచార్య చెప్తున్నాడు. ఈ 3 విచారణలనే ఆత్మ విచారణ అంటాం. విచారణ అంటే కూర్చొని విచారణ చేసేది కాదు, చాలా మీ యొక్క విచారాన్ని మార్చేది, మీ యొక్క వ్యక్తిత్వాన్ని, గుణాన్ని మార్చేటువంటి సాధనని విచారం అని అంటాం. ఆచరణలో పెట్టేది విచారణ. అర్థమైందా అండి? ఎందుకంటే కాలానుగమనంగా భాష యొక్క అర్థమే మారిపోయింది. ఏం చెప్తే యదా పన్నాయ పశ్యతి, ఇది ప్రజ్ఞాక్షేత్రానికి సంబంధితమైనటువంటిది. అథ నిభిందతి దుఃఖ, నీ దుఃఖానికి కారణం ఏంటయ్యా? ఇదే. ఏంటి కారణం? ఏదైతే అనిత్యం ఉందో నిత్యం అనుకుంటున్నావు, ఏదైతే నిత్యం ఉందో అనిత్యం అనుకుంటున్నావు. నెంబర్ 1. నెంబర్ 2, నీ దుఃఖానికి కారణం ఏంటి? సభ్యే సంస్కారాలే, నీ సంకారాలే, రియాక్షన్స్, నీ యొక్క లోపల స్టోర్ అయినటువంటి షడ్వర్గాలే నీ దుఃఖానికి కారణం అని చెప్తున్నాడు. యథా పన్నాయ పశ్చాతి అథ నిభిందతి దుఃఖ ఏ సమగో. ఇది మార్గం. ఏ మార్గం అయ్యా? యోగమాత్మ విశుద్ధయే ఏ సమగో విశుద్ధియ. ఇది మాత్రమే మార్గం. దేనికి? యోగమాత్మ విశుద్ధయే. ఇవన్నీ శుద్ధి కావాలి, కోశాలన్నీ, ఈ క్లేశాలని తెలియపోవాలి, కర్మబీజాలని తెలియపోవాలని ఇది మాత్రమే మార్గం అని చెప్తున్నాడు. అంత స్పష్టత
టీచింగ్లో. ఎవరైతే ఆత్మవిద్య చెప్తా అంటాడో మొట్టమొదటి ఇది చెప్పాలి, సైద్ధాంతిక విషయాన్ని, ఇదే మార్గం. ఏకం సద్బహుదా విప్రావదంతే. సమాధికి మార్గాలెన్నో, కానీ ప్రజ్ఞాక్షేత్రం ఆ సప్తభూమికలు మాత్రమే పరబ్రహ్మకి, పరమాత్మకి, అల్లాకి, తౌహీద్కి అది మాత్రమే మార్గం. తస్య సప్తదా ప్రాంతభూమి ప్రజ్ఞా. పతంజలి చెప్తున్నాడు, ఈ అష్టాంగ యోగం ఎందుకు ఇచ్చానని చెప్తున్నాడు. తస్య సప్తదా ప్రాంతభూమి ప్రజ్ఞా. ఆ 7 లెవెల్స్లో ఆత్మని శుద్ధి చేయడానికి కావాల్సినటువంటి ఆ ప్రజ్ఞా భూమికల్ని పెంచడం కోసమే ఇగో ఈ 8 అంగాలు, ఆ 8 అంగాలు ఇస్తున్నానని చెప్పాడు. అందుకే 2వ చాప్టర్లోనే 8 అంగాలు అయిపోతాయి. అవునా? ఏం చెప్తున్నాడు ఆ 8 అంగాలు? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగయోగ ముచ్యతే. 8 అంగాలు అనేవి కేవలం సమాధికి మాత్రమే మార్గం. ఇది ప్రిపరేషన్ దేనికి? తస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞా. ఆ యాజ్ఞవల్కుడు మైత్రేయి చెప్తున్నాడు, ఆ 7 భూమికలు ఏంటో కూడా చెప్తున్నాడు. అవి తర్వాత విషయం. ప్రత్యాహారం తర్వాత ఈ 3 దాన ధ్యాన సమాధి అనేది, ఈ 3ంటిని ఏమంటాం? త్రయమేకత్ర సంయమం. ఈ 3 ఒక వెపన్ లాంటివి. 3ంటిని కనుక ఉపయోగించుకుంటే, దాన ధ్యాన సమాధిని ఉపయోగించుకుంటే, దాని చిత్తాన్ని మొత్తం శరీరంలో ఉండేటువంటి ప్రతి కణజాలంలో ఉండేటువంటి DNA లెవెల్లో ఉండేటువంటి నీ యొక్క జన్మ సంస్కారాలన్నింటినీ శుద్ధి చేయడానికి ఆ దాన మాత్రమే, ఆ సంయమం మాత్రమే పనిచేస్తుందని చెప్తున్నాడు. త్రయమేకత్ర సంయమం తదపి బహిరంగం పూర్వేభ్య. ఇవన్నీ బహిరంగ సాధనాలే. అవునా? ఈ అష్టాంగ యోగం కూడా బహిరంగ సాధనమే. ఈవెన్ ప్రజ్ఞ, ఈ 7 సప్తభూమి ప్రజ్ఞాక్షేత్రం కూడా బహిరంగ సాధనమని చెప్తుంది. దేంతో పోలిస్తే? నిర్బీజ సమాధితో పోలిస్తే. తస్య భూమిషు వినియోగ. ఈ యొక్క అష్టాంగ యోగాన్ని, ఈ యొక్క దాన ధ్యాన సమాధిని దేనికి వినియోగించుకోవాలి? ఆ 7 ప్రజ్ఞాభూమికల్ని పెంచుకోవడానికి కోసం. యోగ చిత్త వృత్తి నిరోధ. ఆ చిత్తం యొక్క వృత్తుల్ని నిరోధించడానికి ఉపయోగించాలి. నిరోధ భూమికని పొందడానికి. నిరోధ భూమిక కంటే ఎన్ని భూమికలు ఉన్నాయని చెప్తున్నాడు? క్షిప్త మూఢ విక్షిప్త ఏకాగ్ర నిరోధ పంచభూమిక అథ యోగాను శాసనం. అక్కడితో మొదలవుతుంది యోగా అనేది. New bathing liquid, you should need to know. Cedar. These are the 3 Himalayan forests, trees. Cedar is a god's plants. They are called Devadaru, where gods live on those trees in the Himalayas, forest gods. That tree name is called Cedar. Sal, where Buddha, grandmother and grandfather met in the forest of healing. The healing forest is sal forest, sal flowers. That forest is full of salt trees. Pine, the sound comes from the pine. You know the turpentine oil which erases all the oil stains, all the rust, all the paint, all the colors. What removes?
terpenol. Can you see how clear? Perhaps this much is enough for whole body, A clear, transparent, a natural, 100% natural, a mild, almost like a tearless shampoo. Very mild, very powerful. Very powerful. It can make even your vessels shine more than a Thala-Patila. If our Thala-Patila itself is a powerful liquid detergent or herbal liquid detergent, but this will clean, it will make everything shine. It will make your skin brighten. It will make your skin shine. It will clean. It will purify your lymphatic fluid. There no one can make. This is our technology, biotechnology, bioesterification. Ordinary esterification is long gone. It is a bioesterification of the starch, the wood pulp, bark pulp of the cedar, of the pine, of the sal bark. In every year, enormous amount of the trees fall down in the forests. So the bark is collected. The bark everywhere in the forest, that bark is collected. It is a biofermented and biotechnology used. Bioesterification is done. It is a pure starch-based soap. Okay? There is no such a soap.